దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా, గడిచిన సంవత్సరములెల్లా మనం కోరుకున్న దానికంటే, ఊహించిన దానికంటే ఎంతో ఉన్నత స్థితిలో మనందరినీ నిలబెట్టిన ఆ త్రియేక దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. ప్రియులారా, గడిచిన సంవత్సరములన్నీ ఒక్కసారి మనం నెమరు వేసుకుంటే ఆ దేవుని కృప, ఆ దేవుని దయ మనల్ని ఎంతగా ఆదుకున్నదో మన జీవితంలో దానికొక రుజువు, దానికొక గుర్తు. ఆ దేవుని కృప మన వెంట లేనట్లయితే మనం ఏనాడో గతించిపోయేవాళ్ళం. కానీ నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు, ప్రతి నూతన ఉదయంలో నూతనంగా తన ప్రేమను, కరుణను తన మీద ఆధారపడిన వారందరి మీద, తాను సృష్టించిన వారి అందరి మీద, సర్వ మానవాళి మీద ఆ ప్రభు కుమ్మరిస్తూనే ఉన్నారు. ఎంతగా తన వాగ్దానమునకు ఆ దేవుడు నమ్మదగిన వాడుగా ఉన్నాడు. ప్రియులారా, ఈ విలాపగీతములు 3:22లో ఉన్న ఈ వాగ్దానము ఈ లోకంలో ఎంతమందికి తెలుసు? మనలాగా కొంతమందికే తెలిసినప్పటికీ దేవుడు మన మీదనే తన కృపావర్షాన్ని కుమ్మరిస్తున్నాడా? కాదు కదా. ఆ ప్రభుని ఎరగని వాళ్ళు కూడా, సత్యమైన మార్గమును తెలియని వారి మీద కూడా దేవుడు అందరూ నా బిడ్డలే, నేను సృజించిన వారే, నా పోలికలో సృజించుకున్న వారేనని ప్రాణముతో ఉన్న వారందరి మీద నూతనంగా తన ప్రేమను, కరుణను ప్రతి ఉదయము కుమ్మరించే ఆ నిత్య ప్రియ ప్రేమగల పరలోకపు తండ్రిని కలిగి ఉండడము నిజంగా మనం చేసుకున్న ఎంత గొప్ప ధన్యత, మనం ఎంత భాగ్యవంతులము కదా. ప్రియులారా, మరి ఆ దేవునికి మనము కలిసి ఉన్న వారమైతే, ఆ దేవునికి చెందిన వారమైతే మన ప్రవర్తనలో, మన మాటలలో దాన్ని మనం చూపించాలి. అప్పుడు ఆ దేవుడు తన పట్ల భయభక్తులు ఎవరెవరు కలిగి ఉంటారో వారందరినీ కేవలము ప్రేమ, దయ, కనికరం మాత్రమే కాదు, తన విజ్ఞానాన్ని వారందరిపై కుమ్మరిస్తానంటున్నారు. చూడండి, ఈ గొప్ప సత్యాన్ని సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చదువుతున్నాం. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండడమే విజ్ఞానమునకు మొదటి మెట్టు. ఈ సామెతలు ఇది ఎవరు చెప్తున్నారు? ఈ లోకంలో, ప్రపంచంలో అతి తెలివైన సొలొమోను రాజు తన తండ్రి దగ్గర నుంచి నేర్చుకున్నది. దావీదు రాజు దేవుని హృదయానుసారుడైన దావీదు రాజు యొక్క కుమారుడు. చూడండి, దావీదు రాజుకి ఎంతోమంది కుమారులు ఉన్నారు. అంతమందిలో సొలొమోను రాజును తన తర్వాత తన సింహాసనం మీద కూర్చోబెట్టాడంటే ఎంతగా దేవుని యొక్క కృప, దేవుని దయ, దేవుని విజ్ఞానముతో నడిపించబడతాడని దావీదు రాజుకి తెలిసేమో. అందుకని అంతమంది కుమారుల్లో కూడా సొలొమోను రాజును తన తర్వాత తన సింహాసనం మీద కూర్చోబెట్టాడు. సొలొమోను రాజు కూడా నా తండ్రి నన్ను మెచ్చుకున్నాడు కదా, తన సింహాసనాన్ని నాకు ఇచ్చాడు కదా అని పొంగిపోర్లేదు. ప్రియులారా, ఆ బాధ్యత ఎంత పెద్దదో, దేవుని ప్రజలను పరిపాలించే బాధ్యత ఎంత ఉన్నతమైనదో సొలొమోను రాజు ఎరిగి ఉన్నాడు. కాబట్టి ఆ ప్రభువుకి ప్రార్థన చేశాడు. నా సొంత తెలివితేటలతోటి, నాకున్న జ్ఞానముతోటి లెక్కకు మిక్కుటమైన నీ బిడ్డలను నేను పరిపాలించలేనయ్యా. నీ జ్ఞానము, నీ తెలివి నాకు కావాలి. ప్రియులారా, ఆ జ్ఞానము, తెలివి కావాలని సొలొమోను రాజు అడిగినప్పుడు దేవుని పట్ల ఎంత భయము, భక్తి కలిగి ఉన్నాడో. అందుకని దేవుడు అతని ప్రార్థనకు మెచ్చి ప్రపంచంలో ఎవ్వరికి ఇవ్వనంత, సొలొమోను రాజు ముందు కానీ ఆయన తర్వాత కానీ ఆయనకున్నంత జ్ఞానము
ఎవ్వరికి ఈ భూమండలంలో లేదు అంటే సొలొమోను రాజుకి ఆ విజ్ఞానం పొందే వరకు దేవుని పట్ల ఎంత భయము, ఎంత భక్తి ఉంది. సొలొమోను రాజుకున్న విజ్ఞానముతో ఆయన 3000 సామెతలు రాశారంట, 1005 కీర్తనలు రాశారంట. ఈ ప్రపంచంలో దేని గురించి చెప్పమన్నా, ఎంత చిన్న సూక్ష్మ జీవి అయినా, ఏ చెట్టు అయినా, ఏ ప్రాణి గురించి అయినా వివరించమంటే అన్నిటిని గురించి విపులంగా వివరించగల జ్ఞానము, విజ్ఞానాన్ని, తెలివితేటల్ని దేవుడు సొలొమోను రాజుకి ఆయన ప్రసాదించారు. ఆ సొలొమోను రాజు చెప్తున్నాడు, ఇవన్నీ సంపాదించినా కూడా దేవుని పట్ల భయము, భక్తి లేకపోతే మూఢుల్లాగా, అజ్ఞానుల్లాగా ఈ లోకంలో మనము జీవించినప్పుడు దేవుడిచ్చే భయము, భక్తి మనకు ఉండదు. కాబట్టి మన నాశనాన్ని మనమే కోరుకుంటాము. ప్రియులారా, ఈ లోకంలో ప్రతి ఉదయం కూడా మనము లేచి ప్రభువునకు ప్రార్థించేదేంటి? అయ్యా, ఈ రోజంతటిని కూడా నీ చేతుల్లో అప్పగిస్తున్నాను. ఈరోజు నేను ఎలా జీవించాలో దానికి కావలసిన కృపను, ప్రేమను, జ్ఞానాన్ని, తెలివిని నాకు అనుగ్రహించండి అని ప్రతి ఉదయమే మనం ప్రార్థన చేసుకుంటాం. మరి సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో సొలొమోను రాజు చెప్తున్నాడు, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండి ఆయన ద్వారా పొందిన విజ్ఞానము ద్వారా మనం ముందుకు సాగిపోవాలంటే ఒక పట్ల దేవుని పట్ల భయము, భక్తి, మరొక పట్ల మన తల్లిదండ్రుల పట్ల భయము, భక్తిని కలిగి ఉండాలి. వాళ్ళు ఎంతో అనుభవముతో ఉన్నారు కాబట్టి సామెతల గ్రంథం 1వ అధ్యాయం 3-4 వచనాల్లో మనం చదువుతున్నాం. నీ తల్లి చేసే బోధనను, నీ తండ్రి ఇచ్చే ఉపదేశమును నువ్వు అనాదరము చెయ్యవద్దు. ఎలా వాటిని ప్రతిరోజు మన జీవితంలో ధరించాలంటే, మనము మెడలో ఒక హారాన్ని ఎలా ధరిస్తామో, తల మీద తలపాగా ఎలా పెట్టుకుంటామో, ప్రియులారా, తలపాగా పెట్టుకున్న వాళ్ళని చూడండి, అందరికంటే ఉన్నతంగా ఉంటారు, ప్రశస్తమైన వారముగా ఉంటారు, వాళ్ళు ప్రత్యేకింపబడిన వారులుగా ఉంటారు. చూడండి, మంచి హారమును ధరించినప్పుడు ప్రత్యేకంగా మనం కనబడినట్లుగా ఒకవైపు దేవుని జ్ఞానాన్ని పొంది, మరొక వైపు ప్రతిరోజు మన తల్లిదండ్రులు మనకిచ్చే బోధను, విజ్ఞానాన్ని, ఉపదేశాన్ని ప్రతిరోజు మనము స్వీకరించుకుంటూ ఉండాలి. అలా కాకుండా నా తల్లిదండ్రులకి ఏమి చదువు వచ్చులే, వాళ్ళకంటే నేనే ఎక్కువ చదివానని ఎవరెవరైతే తల్లిదండ్రుల మాట వినకుండా, చూడండి, ఇంకా ఆ సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో మనం చదువుతున్నాము, దుష్టుల మార్గంలో నడుస్తారో, దుష్టుల ప్రవర్తనను వాళ్ళు స్వీకరిస్తారో, దుష్టత్వంలో ఉన్న స్నేహితులతో వాళ్ళు ఏ చెడు మార్గంలోకి వెళ్తున్నారో ఆ మార్గంలో వెళ్ళి ఆ దుష్ట క్రియలలో పాల్గొంటారో, ప్రియులారా, వాళ్ళ జీవితాన్ని వాళ్ళే నాశనం చేసుకుంటారంట. కానీ ఎవరెవరైతే దైవ భయము కలిగి తల్లిదండ్రుల ఉపదేశమును స్వీకరిస్తూ సత్పురుషుల మార్గంలో ఎవరెవరు పయనిస్తారో వాళ్ళు దీర్ఘకాలము జీవిస్తూ ఉంటారు. జీవించినంత కాలం కూడా శాంతి సౌకర్యములతో జీవిస్తారని ప్రభు ఈ ఉదయకాలంలో మనందరిని కూడా ఆహ్వానిస్తున్నారు. ప్రభు చేసిన ఉపదేశములను మనం పట్టించుకున్నట్లయితే, ప్రియుల, ప్రభు అంటున్నాడు, మనకు భయము కలిగినప్పుడు, ఆపదలు కలిగినప్పుడు నేను మిమ్మల్ని చూసి హేళన చేస్తాను, వెక్కిరిస్తాను. ఆ సమయంలో మీరు ఎంత నాకు మొరపెట్టినా నేను వినను, ఎంతగా మీరు నా కోసం వెతికినా నేను మీకు దొరకను. ఎందుకంటే మీరు విజ్ఞానము మీకు అందుబాటులో ఉన్నప్పుడు దాన్ని మీరు స్వీకరించలేదు కాబట్టి, నేను ఉపదేశమును మీకు బోధించినప్పుడు దాన్ని మీరు అంగీకరించలేదు కాబట్టి, నేను మిమ్మల్ని హెచ్చరించినప్పుడు మీరు దాన్ని పట్టించుకోలేదు కాబట్టి, నా హితోపదేశములను మీరు త్రోసిపుచ్చారు కాబట్టి. అవును ప్రియులారా, అందుకనే కొన్నిసార్లు మనకు భయము కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు అప్పుడు ప్రభు దగ్గరికి పరిగెడతాం. అనారోగ్యంలో ప్రభు దగ్గరికి పరిగెడతాం. ఎంతగా ప్రార్థన చేస్తాం. ఎంత ప్రార్థన చేసినా ప్రభు మన పట్ల ఏ కార్యం ఎందుకు చేయడం లేదు అని అప్పుడు ప్రభువుని ప్రాధేయపడుతూ ఉంటాం.
కానీ ప్రభు అంటున్నాడు, నేను మీకు విజ్ఞానమును ఉపదేశించినప్పుడు మీరు పట్టించుకోలేదు, కాబట్టి నేను మీకు బాధలు, వేదనలు, శోధనలు కలిగినప్పుడు మీరు నా దగ్గరికి వచ్చినా కూడా నేను దొరకను అంటున్నాడు. ప్రియులారా, ప్రభువు మనకి దాపుల్లో ఉన్నప్పుడే ఆ ప్రభువు మనకి ఏమేమి బోధిస్తున్నారో ఉదయమే లేచి మనము బైబిల్ గ్రంథాన్ని చదివినప్పుడు, దివ్యబలి పూజలో పాల్గొన్నప్పుడు, పట్టణముల ద్వారా, దేవుని సేవకుల ద్వారా ప్రతిరోజు ఏ వాక్యోపదేశము మనకి అనుగ్రహించబడుతుందో దాన్ని మనము చెవులారా వినాలి, దాని హృదయంలో పదిలపరచుకోవాలి. మనకి పరిస్థితులు, అనివార్య పరిస్థితులు ఎదురైనప్పుడు ఆ విన్న ఉపదేశము మనకి సరైన మార్గంలో నడిపించడానికి కావలసిన జ్ఞానాన్ని మనకు అనుగ్రహించును. కాబట్టి ఎప్పుడెప్పుడు మనం ప్రార్థనలో ఉండాలో, దేవుని వాక్యానికి సమయాన్ని కేటాయించాలో, ప్రతిరోజు కూడా ఆ సమయాన్ని మనం నిర్లక్ష్యము చేయకుండా, ఏదో ఆపద వచ్చినప్పుడు మాత్రమే కాదు కానీ ప్రతిరోజు ఉదయమే ఆ దేవుని సన్నిధిలో మనం గడిపినట్లయితే ఆ రోజునకు ప్రభు మనకు కావలసిన అన్ని పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో ప్రభు ఇచ్చే జ్ఞానము ద్వారా అన్నిటిలో మనము విజయాన్ని పొందగలం. అందుకని సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనంలో ప్రభు అంటున్నారు, ఎవరెవరైతే నా పలుకులు ఆలిస్తారో వాళ్ళు శాంతి సౌఖ్యములతో అలరారుదురు. వాళ్ళకి అసాధ్యమైనది లోకంలో ఏది కూడా లేదు. ఎందుకంటే విజ్ఞానమైన ఆత్మ, పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు మనకి జరగబోయేది, జరుగుతూ ఉన్నది, జరిగినది అన్నీ ఆ ప్రభునకు తేట తెల్లము. కాబట్టి ప్రతి పరిస్థితి నుండి ఆ ప్రభువే మనల్ని బయటికి తీసుకొని రాగలరు. నా ప్రియ సహోదర సహోదరి, ఈ ఉదయకాలంలో ప్రభుతో సమయాన్ని గడిపావా? దేవుని యొక్క వాక్యముతో సమయాన్ని వెచ్చించావా? ఈ రోజంతటిని కూడా ఆ ప్రభునకు సమర్పించావా? మన వ్యక్తిగత జీవితాలను, మన కుటుంబాలను ఆ ప్రభునకు సమర్పిస్తే ఒకవైపు దైవ భయం కలిగి ఉండడం, మరొక వైపు తల్లిదండ్రుల బోధన వినడం, తద్వారా దేవుడు మనకిచ్చే విజ్ఞానము ద్వారా ఈ లోకంలో అన్ని పరిస్థితుల్లో విజయవంతంగా మనం జీవించగలం. అటువంటి కృపను అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. విజ్ఞానమునకు మొదటి మెట్టు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండడమే ప్రభా. కానీ మూఢులు ఆ విజ్ఞాన ఉపదేశమును వాళ్ళు లెక్క చేయరు అంటున్నావు తండ్రి. నీకు స్తోత్రం అయ్యా. ఈ ఉదయకాలంలో నాతో కలిసి ప్రార్థించే మేమందరము కూడా మీకు మొదటి స్థానాన్ని మా జీవితంలో ఇస్తున్నాం. మా కుటుంబానికి అధిపతిగా మిమ్మల్ని మేము స్వీకరించుకుంటున్నాం. ఈరోజు అంతా కూడా మా ఇష్టం వచ్చినట్లుగా కాకుండా ప్రభా, మీ యొక్క వాక్యం ప్రకారం, మీరు మాకు ఉపదేశించిన ఉపదేశముల ప్రకారం, మీరు మాకు ఇస్తున్న హెచ్చరికల ప్రకారం జీవించడానికి, దానికి విధేయించడానికి కృపను అనుగ్రహించండి ప్రభా. మా తల్లిదండ్రులు ఈరోజు మాకు ఏమి బోధ చేస్తున్నారో దాన్ని నాయనా వినయంగా స్వీకరించడానికి వినయాత్మను మా అందరికీ అనుగ్రహించండి. దుష్టుల మార్గంలో ఈరోజు మేము నడవకుండా సత్పురుషుల మార్గంలో నడిచి ప్రభా, ప్రతి పరిస్థితిలో మీరు మాకు అందుబాటులో ఉన్నారని, విజ్ఞానపు ఆత్మ ఈ రోజంతా మమ్మల్ని నడిపిస్తుందని నాయన విశ్వాసముతో ఈరోజు అన్ని పరిస్థితులను ఎదుర్కోవడానికి కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అవును ప్రియులారా, ఎప్పుడెప్పుడైతే విజ్ఞానపు ఆత్మతో మనము నడిపించబడతామో ఆ రోజంతా కూడా విజయవంతంగా జీవించవచ్చు, శాంతి సౌఖ్యములతో జీవించవచ్చు. ఈ వాగ్దానం ఈరోజు మనందరి జీవితంలో నెరవేరునుగాక. మరొక నూతన శుభోదయంలో మనమందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.